మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి కొడాలి నాని తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని కొడాలి నాని ఏఐజీలో చేరగా వైద్య పరీక్షల్లో గుండెపోటుగా నిర్ధారణ అయినట్లు టాక్ వినపడుతోంది. కొడాలి నానికి పలు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి కొడాలి నానిని తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని కొడాలి నాని ఏఐజీలో చేరగా వైద్య పరీక్షల్లో గుండెపోటుగా నిర్ధారణ అయినట్లు టాక్ వినపడుతోంది. కొడాలి నానికి పలు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? శాలిని, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం అనారోగ్య నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నిన్న రాత్రి ఆయనకు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఊహించని విధంగా చెస్ట్ పెయిన్ రావడంతో ఇమీడియట్ గా అది గ్యాస్ రిలేటెడ్ సమస్య అని, గతంలోనే ఆయనకు గ్యాస్ పరమైనటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండడంతో ఆ సమస్య అని భావించి ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వైద్యులు వైద్య పరీక్షలు చేయగా ఆయనకు గుండె సంబంధిత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని కూడా గుర్తించడం జరిగింది. సో అన్నిటికి సంబంధించి ఇప్పుడు వైద్యం అందిస్తూ ఉన్నారు. వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేంత వరకు కూడా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి అనారోగ్య పరిస్థితి రావడం, అది కూడా గుండెపోటు అని చెప్పినటువంటి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి వార్తలు అయితే విస్తృత ప్రచారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ కాబట్టి ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి కావచ్చు, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మీద, అలాగే ఇతర టీడీపీ నాయకులకు సంబంధించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంతో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారు. కాబట్టి వాళ్ళందరి మీద ఖచ్చితంగా రెడ్ బుక్ నమోదు చేస్తున్నాము. ఈ రెడ్ బుక్ మేము అధికారంలోకి రాగానే ఇందులో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. చట్టపరమైనటువంటి ఇప్పటికే ఆ గతంలోనే నారా లోకేష్ తెలియజేయడం జరిగింది మంత్రి. ఇప్పుడు వారు అధికారంలోకి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వరుసగా అటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపున ఇటు వల్లభనేని వంశీరాన్ని కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి, ఇలా వరుసగా ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కొంతమందికి ఇప్పటికే బెయిల్ రాగా మరి కొంతమందికి బెయిల్ కూడా రాలేదు. కొడాలి నాని సైతం ఆ రెడ్ బుక్ లో ఆయన పేరు ఉంది. తదుపరి చర్యలు ఆయన మీదే ఉంటున్నాయి వార్తల నేపథ్యంలో సడన్ గా ఆయనకి ఇప్పుడు గుండెపోటు రావడం అనే వార్తలకు సంబంధించి కూడా అంటే రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొంత డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత అసలు అది నిజంగానే గ్యాస్ట్రిక్ సమస్య లేకపోతే గుండెపోటు వచ్చిందా ఏంటనేది కూడా నిర్ధారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.